వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. మెంతి కూర పప్పు ఎలా వండుకున్నాం వీడియో చూపెడతాం. ముందుగానే కందిపప్పు ఉడకబెట్టి రెడీ ఉంచుకున్నాం. మెంతి కూర కడిగి శుభ్రంగా చిన్నగా కోసుకున్నాం. దీనికి కావాల్సిన ఐటము రెడీ పెట్టుకున్నాం. దీని ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలి. స్టవ్ అంటూ పెట్టినాము. స్టవ్ పైన మట్టి కంతులు పెట్టినాము. అందులో 2 చెంచాలు నూనె పోసుకున్నాము. 2 చెంచాలు పోపిత్తులు, 2 చెంచాలు జీలకర్ర, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి దూరగా గోలించుకోవాలి. కజామాకు, మెంతిని ముందుగానే మనం ఇలా గోలించుకోవాలి, ఎందుకంటే చేదు రాదు. ఇలా పోపు వేసినప్పుడు ఆ పోపులోనే మెంతి వేసి ఇలా దీన్ని చిన్న మంటతో దగ్గర కులబడేటట్టు చేయాలి. చేయడం వల్ల మెంతి చేదు రాదు. 1 చెంచా అల్లం వెల్లిపాయ, 1 చెంచా ఇంగు, పచ్చివాసన పోయేదా గోలియాలి. మెంతి, పుదీనా, కొత్తిమీర, టమాటా, 2 చెంచాల కారపొడి, తగినంత ఉప్పు మొత్తం కలపాలి. దీన్ని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టిన పప్పు ఇందులో పోసుకోవాలి. 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా కలపాలి. దీన్ని మొత్తం ఇలా కలుపుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ మెంతి కూరలో పప్పు రెడీ అయింది. ఇప్పుడు ఉడికిన పప్పు పోసుకున్నాము. పసుపు ముందుగానే మనం పప్పులు వేసి ఉడికించుకున్నాం కాబట్టి పసుపు వేసుడు అవసరం లేదు. ఇప్పుడు ఇది మెంతి పప్పు కూర రెడీ అయింది. గుమగుమలాడుతుంది. మనం వేడివేడి అన్నంతో కానీ చపాతీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. మెంతి, కందిపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది.